దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, కూడొచ్చే సంఘం అంతటికి ప్రభు పేరిట వందనాలు. అయితే మరి నేను పోయిన వారమే ఈ సాక్ష్యం మీతో పంచుకోవాల్సింది ఉండే, కానీ సమయం లేక మరి ఈ వారం చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటంటే మరి మా సార్ వాళ్ళ అక్క కూతుర్లు ఇద్దరు పోయిన ఆదివారం కాక అటుపోయిన ఆదివారం ఫ్రైడే రోజు వాళ్ళు సంపూర్ణమైన రక్షణలోనికి రావడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతకంటే సంతోషమైన వార్త ఇంకొకటి ఉండదు. ఎందుకంటే నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా నా కుటుంబం కొరకు, నా కుటుంబీకులందరూ సంపూర్ణమైన రక్షణలోనికి రావాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అందులో అయితే వాళ్ళు నా మ్యారేజ్ కంటే ముందే చిలకరింపు బాప్తిస్మం పొందారంట. నాకు ఆ విషయం తెలియదు. అయితే మా పెద్ద కోడలు రక్షణ పొందిందని తెలుసు, కానీ చిలకరింపు అని తెలియదు. అయితే మా చిన్న కోడలతో రీసెంట్గా మాట్లాడిన, నువ్వు నీ రక్షణ కొరకు అంటే నాకు తెలియకుండా నేను ప్రార్థన చేసిన అనమాట. దేవ బిడ్డలను రక్షించి ఉన్న ప్రాయంలోనే రక్షణలోనికి నడిపించని నేను చిన్నామె కొరకు ప్రార్థన చేసిన. ఒకరోజు అడిగాను అన్నమాట. అయితే నేను కూడా బాప్తిసం తీసుకున్న అత్తమ్మా అని చెప్పింది. అయితే ఏ సహవాసంకి వెళ్తారు, ఎట్లా తీసుకున్నారని అంటే చిలకరింపు తీసుకున్నా అని చెప్పింది అనమాట. అయితే అది బాప్తిసం కాదు బిడ్డ, అది అసలు బాప్తిస్మమే కాదు, దేవుడు అది అంగీకరించాడని ఆమెతో నేను మాట్లాడిన. కానీ ఆమె చిన్నప్పటి నుంచి ఆ బోధలోనే పెరిగింది కాబట్టి నా మాటలు ఆమెకు అర్థం కాలేదు. ఏమైతే ప్రార్థన చేసిన, దేవా మరి చెప్పబడిన వాక్యం ఆమెకు అర్థం చేయించండి, అటువంటి పరిస్థితి ఆమె దగ్గరికి తీసుకురండి నేను ప్రార్థన చేసిన. దేవుడు గొప్ప అద్భుత కార్యం చేశాడు. మరి ఇక్కడ సదాశివపేటలో ప్రేమ్ అనే ఒక బ్రదరు రీసెంట్గా సంఘాన్ని అక్కడ ప్రారంభించారు. మా పెద్ద కోడలే ఆ యొక్క సంఘంలో మొదటి మెంబర్గా దేవుడు నిలబెట్టి ఆమె ద్వారానే ఆ యొక్క సదాశివపేట గల్లీ అంతటినీ రక్షణలోనికి నడిపించడానికి ఆమెను వాడుకున్నాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును. ఆ బ్రదర్ కూడా అపోస్తుల బోధలోనే ఆయన నడిపించబడతా ఉన్నాడు. అందుని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. 22 సంవత్సరాల వయసులోనే తనను సేవకు సమర్పించుకొని బలమైన ఆసక్తి కలిగి దేవుని సేవలో ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే మా పెద్ద వదినమ్మ వాళ్ళ భర్త అన్నగారి కొరకు కూడా నేను ప్రార్థన చేశాను. అయితే నాకు చాలా డ్రింకరు, పని చేస్తాడు కానీ ఇంట్లోకి ₹1 ఇచ్చేది కాదు. ఆ విషయంలో మా ఆడపడుచు చెప్పి బాగా ఏడిసేది అనమాట. నాకు కూడా చాలా బాధ అయ్యేది. ఇల్లు అంతా ఆమెనే గడిపేది, ఆమె ద్వారానే ఆమెనే కష్టపడి పని చేసి ఇల్లు అంతా నడుపుకొని పెద్ద కూతురితో ఆమెనే పెళ్లి చేసింది. ఆ విషయం చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఏంది ప్రభు, ఈయన ఉన్నా కూడా లేనట్టుగానే బతుకుతూ ఉన్నారు, ఈయన మార్పు తీసుకురండి, పని చేసి ఆయన నడిపించాలి కదని ప్రార్థన చేసిన. నేను మొన్న వెళ్ళి మాట్లాడినప్పుడు చాలా సంతోషం అనిపించింది. అత్తమ్మ మా నాన్న కూడా రక్షణ తీసుకుంటాడంట అని చెప్పింది. హల్లెలూయా. నిజంగా ఆయన ఎంత త్రాగుపోతండి, ఆయన మారడు అన్నటువంటి పరిస్థితి ఉండే, కానీ దేవుడు ఎవరినైనా మార్చుతాడు. ఆయన మార్చగల సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన కూడా త్వరలోనే రక్షణ పొందుకోవాలని మీరు అందరు ప్రార్థించండి. త్రాగు నుంచి కూడా అంటే సడన్గా అంత త్రాగుబోతులు అంత తొందరగా మారలేరు, కానీ దేవుడు మారుస్తాడు, మార్చగల సమర్థుడు. కాబట్టి త్వరగా తాగుడు నుంచి విడుదల పొందలాగా ప్రార్థించండి. రక్షణ పొందుతానే ఆసక్తితో ఆయన ముందుకు వచ్చాడు కనుక ఆ కార్యం త్వరగా తన జీవితంలో జరుగునట్లు ప్రార్థించండి. నా కుటుంబంలో ఏ ఒక్కరు కూడా నశించొద్దు, నరకానికి వెళ్ళొద్దని నా ప్రార్థన. మీరందరూ నా కుటుంబం కొరకు ప్రార్థించండి. మా చిన్న ఆడపడుచు వాళ్ళ భర్త అయితే ఇంకా చాలా విపరీతమైన త్రాగుడుకు అలవాటయ్యి మరి కుటుంబంలో ఎప్పుడు గొడవలు జరుగుతూనే ప్రస్తుతం కూడా అదే పరిస్థితి ఉంది. ఆయన కొరకు ప్రార్థించండి. ఆయన పేరు శ్రీనివాస్. ఆయన కూడా త్రాగు నుంచి విడుదల పొందాలి. మరి ఆమె రక్షణ పొందుకున్నది తన భర్త కొరకే ఎల్లప్పుడూ బాధపడుతూ ప్రార్థిస్తూ ఉంటుంది. ఆమె కొరకు కూడా మీరు ప్రార్థించండి, ఆయన త్వరగా రక్షణ పొందాలని. ఇంకా మా పెద్ద బావగారు కూడా రక్షణ లేదు, ఆయన రక్షణ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆయన పేరు సొలొమోను. నా కుటుంబంలో ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళొద్దనే నా ప్రార్థన, నా తాపత్రయం కనుక నా కుటుంబం అంతా రక్షణ పొందాలి, దేవుని సేవ ఉండాలి. నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థించండి. నా కుటుంబంలో చేసిన దేవుని కార్యమును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.